పవర్ లిఫ్టర్ ఫస్ట్ టైం ఈ శంషాబాద్లో జిమ్ ఇంత పెద్ద జిమ్ పెట్టడం ఫస్ట్ టైం జిమ్ ఇన్ శంషాబాద్. నా డ్రీమ్ ఉండే జిమ్ పెట్టాలని పెట్టేశాను. ఇప్పుడు సక్సెస్ అవుతే నేను ఇంకో జిమ్ కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రెడీ ఉన్నాను. దీంతో అందరికీ ధన్యవాదాలు. ముందుగా ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చి నన్ను మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ నేను మీ మీడియా ముఖంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ఈ జిమ్ మంచిగా రన్ చేసి ఇలాంటి జిమ్లు నేను ఇంకా పెట్టాలని, నాతో పాటు నాలాంటి లిఫ్టర్స్ని చాలామందిని తయారు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే నేను అనుకున్నాను చేద్దామని. సో నేను ఇంకా మంచి లిఫ్టర్స్ని తయారు చేస్తాను. అందరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలండి. మేము వచ్చేసి మా జిమ్లో వెయిట్ లాస్ ట్రైనింగ్ చేపిస్తాము, వెయిట్ గెయిన్ ట్రైనింగ్ ఉంటుంది, మా దగ్గర క్రాస్ ఫిట్ ఉంది, కార్డియో ఉంది, వెయిట్ ట్రైనింగ్ ఉంది, బాడీ బిల్డర్స్ని తయారు చేస్తాము. వెయిట్ లాస్ అవ్వాలని వచ్చే వాళ్ళని వాళ్ళ హెల్త్ కండిషన్స్ని మేమంతా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. ఇది 5000 SFT ఉంది. సో ఇక్కడ మంచి క్లయింట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ గోల్స్ ఏమున్నాయో అవి రీచ్ కావడానికి వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి మేము ఈ జిమ్ అయితే స్టార్ట్ చేసాము. అంతేకాకుండా మేము ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్స్, మాతో పాటు మేము మంచి పవర్ లిఫ్టర్స్ని కూడా తయారు చేయాలని చెప్పేసి మేము ఈ జిమ్ స్థాపించడం అయితే జరిగింది. ఈ జిమ్ స్టార్ట్ చేయడానికి మాకు సహకరించిన జిట్ట సిద్ధు అంకులు, మా మామయ్య గారు, మా బావగారు, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీ ముఖంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా పవర్ లిఫ్టింగ్లో మా స్టేట్ సెక్రటరీ గారు మేము పిలవగానే వచ్చి మమ్మల్ని దీవించినందుకు సుజిత్ అన్నకి, మన దయాకర్ అన్నకి మీ మీడియా ముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా చాలా పిలవగానే మీరు మళ్ళీ నేను ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ నేను ఈ పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫాదర్ అండి. మా ఫాదర్ చాలా కష్టాలు పడి నన్ను ఈ ఫీల్డ్లోకి అయితే తీసుకురావడం జరిగింది. నేను కూడా చాలా కష్టపడ్డాను. నాతో పాటు చాలా మా పవర్ లిఫ్టింగ్ గేమ్ ఇది ఒలింపిక్ గేమ్ కాకపోవడం వల్ల మాకు ఈ ప్రభుత్వం నుంచి సహకారం అయితే దొరకట్లేదు. సో ప్రభుత్వం కూడా మేము ఇంత కష్టపడి అమ్మాయిలం అయ్యి ఉండి ఏ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా చాలామంది ఈ పవర్ లిఫ్టింగ్లో రాణిస్తున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కానీ మాకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదండి. కానీ ఈ గేమ్ అనేది చాలా రిస్క్ చేయాలి. ఈ గేమ్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్కి కూడా చాలా రిస్క్ ఉంటుంది. అయినా కూడా ఆ రిస్క్కి మేము భయపడకుండా మేము ధైర్యంగా మేము ఈ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నందుకు ప్రభుత్వం మాకేదైనా గుర్తించి మాకేదైనా గవర్నమెంట్ జాబులు కానీ లేదంటే మాకేదైనా సహకారం మేము సహకారం కూడా మేము ఏం అడగట్లేదండి. మేము ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయినప్పుడు మాకు కొంచెం ఆర్థికంగా కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇస్తే చాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. సో ఈరోజు
ఫిట్నెస్ అంతా ఇవ్వడం చాలా సంతోషం. దానికి తోడుగా గబ్బరికి తోడుగా మల్లిక వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి నేను ఎంతో సంతోషం చేయడం చాలా సంతోషం. ఈ జిమ్ అనేది నిజంగా కూడా ఈరోజు యువకులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాకింగ్ చేయకపోతే రేపు చాలామందికి షుగర్స్ కానీ ఇదే కానీ లెవెల్ పెరిగిపోవడంలో ఇలాంటి జిమ్ ఉండడం వల్ల కంట్రోల్ రావడం కూడా చాలా సంతోషం ఉంటుంది. దానికి ఫిట్నెస్ కూడా ఇద్దరుండి ప్రజలు ఏ విధంగా తీసుకురావాలి, యువకులను ఏ విధంగా కంట్రోల్ చేయాలని ఆలోచనతో వాళ్ళు కోచింగ్ తీసుకొని ఉన్నారు. దాని ప్రకారమే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మంచి కోచింగ్ ఇచ్చి చేపించాలని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా సక్సెస్ కావాలి. ఇంచుమించు ₹1,00,000 ఇంకొక ₹1,00,000 ఇంకా అదన దగ్గర అనుకుంటుంది. ₹5,00,000 దీనికి వస్తేనే బాగా వాళ్ళ మెయింటెనెన్స్ అవుతుంది. అందుకే దానికి ఇద్దరు కష్టపడి దాని టీం కూడా అంతా మంచిగా ఉండి వాళ్ళ పెద్దల దీవెనాలు తీసుకొని ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం. నాకు కూడా మా అన్న కొడుకు కూతురు కోడలు వీళ్ళందరూ కూడా చేయడం కూడా చాలా దీన్ని కూడా నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. అందుకని మీరు కష్టపడి దీన్ని ఒక మంచి పేరు తేవాలని శంషాబాద్ గ్రామానికి పేరు మాకు కూడా మంచి పేరు చేస్తే మేము కూడా సంతోషపడతాం. మా పిల్లలు ఈ విధంగా చేసిగా జిమ్ పెట్టుకొని అని చెప్పిన నేను సంతోషం. దాని చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా గ్రామ పెద్దలు కూడా అందరూ రావడం జరిగింది. మీరు కూడా దీన్ని సహకరించి కొద్దిగా మీడియాలే నేను ఎక్కడ కూడా దీన్ని డెవలప్ చేసి వాళ్ళకందరూ కూడా సహకరించాలని కోరుతాను. జై తెలంగాణ. తీస్తామని సతీష్ అన్న ఒకసారి ఓకే.